ఇంకొక కర్మ మనల్ని బాగా వెంబడించే కర్మ ఏంటి అంటే మనీ ఖర్చు చేసినప్పుడు తీసుకునే ఫీల్. అవునా కదా? డబ్బు వెళ్ళినప్పుడు కొంచెం ఫీల్ ఉంటుంది. ఉంటదా? ఉండదా? కొంచెం ఫీల్ అవుతాం. మనీ వెళ్ళినప్పుడు ఇంతనా? అంతనా? ఏదో ఒక మూలనైతే ఉంటుంది. డబ్బు ఖర్చు చేసినప్పుడు. సో, ఈ ఫీల్ పోగొట్టడానికి నేనొక రిచువల్ చెప్తాను. రాసుకోండి. మీకు ఈ ఫీల్ పోగొట్టడానికి. సో, మీరు డబ్బును ఖర్చు చేసే విధానం ఏదైతే ఉంటుందో, ఈ ఖర్చు చేసే విధానాన్ని కొంచెం మీరు మారిస్తే డబ్బు తిరిగి రెట్టింపై వస్తుంది. డబ్బు ఖర్చు చేసే టైంలో కొంచెం భయం, స్ట్రెస్ లేదా అబ్బా! ఇంత పెట్టేది లేకుండే దీనికి పశ్చాత్తాప ఫీలింగ్ ఒస్తుంది. వస్తుంది. నాకైనా వస్తుంది ఒక్కొక్కసారి. దీనికింత పెట్టేది లేకుండే అనిపిస్తది. సో, అందుకనే మనం ఈ ఫీల్‌ని తొలగించడానికి నేనొక సింపుల్ వే చెప్తాను. సో, మీరు డబ్బును ఖర్చు చేసే ప్రతిసారి ఒక నంబర్‌ని మీరు యాడ్ చేయండి. ఆ నంబర్ ఏంటంటే 708. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు పాల ప్యాకెట్‌కో, కూరగాయలకో వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు మీరు మనీ ఇచ్చేటప్పుడు మీ మనసులో అనుకోండి. బయటికి చెప్పకండి. మీరు మనీ ఇస్తూనే లేదా ఫోన్‌పేనో, గూగుల్ పేనో చేస్తారు కదా! అలా చేస్తున్నప్పుడే 708 గో విత్ లవ్, ఫ్లో విత్ లవ్, రిటర్న్ మల్టిప్లైడ్. మీరు చేసే ప్రతి పేమెంట్ ముందు మనసులో ఇట్లా అనుకోండి. 708 గో విత్ లవ్, ఫ్లో విత్ లవ్, రిటర్న్ మల్టిప్లైడ్. అబండెన్స్ ప్రాక్టీస్. అంటే మీకు మీ మైండ్‌లో ఏమైపోతుందంటే, మీరు ఖర్చు చేసిన ప్రతిదీ రిటర్న్‌గా మల్టిప్లైడ్ అయ్యి వస్తుందని ఒక భావన ఏర్పడుతుంది మైండ్‌లో. మీ సబ్‌కాన్షియస్ మైండ్ గనక మిమ్మల్ని నమ్మితే నేను చెప్తున్నాను, మీ సక్సెస్‌ని ఎవ్వరు ఆపలేరు. నిన్న చెప్పాను గదా! కుట్ర పన్నుతుంది విశ్వం మీ పైన సక్సెస్ చేయడానికి.